హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ముందుగా ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అమూల్య ఒంటరిగా కూర్చొని రామరాజు గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. నేను విశ్వాతో వెళ్ళిపోయానని, మోసం చేశానని నాన్న నా గురించి అపార్థం చేసుకుంటున్నారు. నా వల్ల నాన్న ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. ఒక్కసారి నాన్నతో మాట్లాడాలనిపిస్తుంది, నాన్నని కల్లారా చూడాలనిపిస్తుంది అని చెప్పి అమూల్య బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే రేవతి అమూల్య దగ్గరికి వస్తుంది. ఇక అమూల్య అలా బాధపడడం చూసి, ఏంటమ్మా, ఏం జరిగింది, ఎందుకలా బాధపడుతున్నావు, ఆ విశ్వ ఏమైనా అన్నాడా అని రేవతి అనగానే అప్పుడు అమూల్య, లేదత్తమ్మా, నన్ను విశ్వ ఏమీ అనలేదు, కానీ అమ్మా నాన్నల ప్రేమ గుర్తుకొస్తుంది. అన్నయ్యలు నా మీద చూపించిన ఆ ప్రేమ మర్చిపోలేకపోతున్నాను. ఒకసారి అక్కడికి వెళ్ళి కల్లారా నాన్నని చూసి మాట్లాడాలనిపిస్తుంది. అన్నయ్యలతో వదినలతో కాసేపు గడపాలనిపిస్తుంది. నా మనసు చాలా బాధగా ఉందత్తయ్య అని అమూల్య అనగానే అప్పుడు రేవతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా, ఈ రెండు కుటుంబాల మధ్య ఎన్ని గొడవలు ఉన్నాయో నీకు తెలుసు కదా. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే భద్రావతి వదిన ఊరుకోదు. అంతేకాకుండా రామరాజన్నయ్య, వేదవతి వదిన నిన్నక్కడికి రానివ్వరు. మళ్ళీ ఈ రెండు కుటుంబాల మధ్య గొడవ జరుగుతుందమ్మా అని రేవతి అనగానే అప్పుడు అమూల్య, లేదత్తయ్య, నేను ఎలాగైనా నాన్నతో మాట్లాడాలి, నేను వెళ్తాను అని చెప్పి అమూల్య అక్కడి నుంచి రామరాజు ఇంటికి వెళ్తూ ఉంటుంది. అది చూసిన విశ్వ చాలా కోపంగా, ఏయ్ అమూల్య, ఎక్కడికి వెళ్తున్నావే, అయినా నన్ను అడగకుండా, నా పర్మిషన్ లేకుండా ఇంట్లో నుండి కాలు బయట పెట్టొద్దు అని విశ్వ అంటాడు. ఆ మాటలు విన్న అమూల్య, ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా, నేను నిన్నడగడం ఏంట్రా, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను అని చెప్పి ఇక అమూల్య చాలా బాధపడుతూ రామరాజు ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే వేదవతి బయటికి వస్తుంది. అమూల్యని చూసి చాలా కోపంగా, ఆగు, అక్కడే ఆగు అని కోపంతో అనడంతో ఇక అమూల్య అక్కడే నిలబడిపోతుంది. ఇక అందరూ కూడా బయటికి వస్తారు. అమూల్య, అమ్మ, నేను నాన్నతో మాట్లాడాలి, నాన్నని చూడాలి అని అమూల్య అంటూ ఉంటే అప్పుడు వేదవతి, ఏంటే నాన్నని చూసేది, నువ్వు ఆయనతో మాట్లాడేది, మమ్మల్ని మా ప్రేమని కాదని నువ్వు ఆ విశ్వాగాడితో వెళ్ళిపోయావు, మమ్మల్ని మోసం చేశావు, నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకున్నావు, అందరి ముందు మమ్మల్ని తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చావు, నీ వల్ల ఆయన చావు అంచుల దాకా వెళ్ళొచ్చాడు. ఇప్పుడు మీ నాన్న ప్రశాంతంగా ఉండడం నీకిష్టం లేదా? మళ్ళీ ఈ ఇంట్లో అడుగుపెట్టి ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు పెట్టి మళ్ళీ ఆయనని ఏం చేయాలనుకుంటున్నావు? చూడు, నువ్వు ఈ ఇంట్లోకి రావడానికి అర్హత కోల్పోయావు, వెళ్ళు అని వేదవతి అనగానే అప్పుడు అమూల్య, అమ్మ, నేను చెప్పే మాట వినమ్మా, నేను ఏ తప్పు చేయలేదమ్మా అని అంటూ ఉంటే అప్పుడు వేదవతి, అవునే, నువ్వు ఏ తప్పు చేయలేదు, మేమే తప్పు చేశాం, నిన్ను కని తప్పు చేశామే, నీ మీద నమ్మకాన్ని పెట్టుకొని తప్పు చేశాం, అదంతా మా తప్పే అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు అమూల్య చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక నానా నానా అని పిలుస్తూ ఉండగా ఆ మాటలు విన్న రామరాజు బయటికి వస్తాడు. ఇక అమూల్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా అప్పుడు వేదవతి, ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? అది మన గుండెల మీద తన్ని మన శత్రువైన ఆ విశ్వగాన్ని పెళ్లి చేసుకొని మనకి నమ్మక ద్రోహాన్ని మిగిల్చింది. అటువంటి దానికోసం నువ్వు వెళ్ళడం అవసరం లేదు, ఆగండి అని చెప్పగానే ఇక రామరాజు అక్కడే ఆగిపోతాడు. ఇక అది చూసిన అమూల్య చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక నర్మద, అదేంటత్తయ్య, పాపం అమూల్య ఎంత బాధపడుతుందో చూడు, రానివ్వత్తయ్య అని నర్మద అంటూ ఉంటే, ఏయ్, ఈ విషయంలో తలదూరిస్తే నేను ఊరుకోను, అది మమ్మల్ని ఎంత మోసం చేసి అందరి ముందు తలదించుకునేలా ఎలా చేసింది, దానికి తగిన శాస్త్రి జరిగింది, అయినా వాడితో సుఖంగా సంతోషంగా ఉంటానని
వెళ్ళిపోయింది కదా, మళ్ళీ మన ప్రేమలు మనము దానికెందుకు గుర్తుకొస్తున్నాయి అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు అమూల్య బాధపడుతూ ఇక తన మనసులో లేదు, అసలు నిజం అందరి ముందు బయట పెడతాను, లేకపోతే నేను నా పుట్టింటికి శాశ్వతంగా దూరం అయిపోవాల్సి వస్తుంది అని చెప్పి అమూల్య అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే అమూల్య తన ఫోన్ తీసి ప్రెస్ వాళ్ళకి ఫోన్ చేస్తుంది. అమూల్య మాటలు విన్న మీడియా వాళ్ళు వెంటనే అక్కడికి వస్తారు. ఇక అక్కడికి వచ్చి ఏం జరిగింది ఏం జరిగింది అని అంటూ ఉంటే ఇక భద్రావతి, విశ్వ, రామరాజు అందరూ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఇంతలోనే అమూల్య, చూడండి, నేనే మిమ్మల్ని రమ్మని చెప్పాను, ఒక నిజం అందరి ముందు బయట పెట్టడం కోసమే నేనిక్కడికి రమ్మని చెప్పాను అని అమూల్య అంటుంది. ఆ మాటలు విన్న విశ్వ చాలా కోపంతో, ఏయ్ అమూల్య, ఏం చేస్తున్నావే నువ్వు అనగానే అప్పుడు అమూల్య, ఆగు, నీకు అవసరం లేదు, ఇది నా విషయం, నేనే సర్దిద్దుకుంటాను అని చెప్పి అమూల్య ఇక వెంటనే మీడియా వాళ్ళతో, చూడు, నేను ఈ విశ్వగాన్ని ప్రేమించింది నిజమే, పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ వాడు మాత్రం లవ్ పేరుతో నన్ను ట్రాప్ చేసి మా నాన్న మీద మా కుటుంబం మీద ఉన్న పగతో నన్ను పెళ్లి చేసుకొని నా జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశాడు. అందుకే ఆ రోజు వాడు బలవంతంగా నన్ను ఇంట్లో నుండి తీసుకువెళ్ళాడు. ఇక ఒక గదిలో బంధించాడు. పెళ్లి చేసుకోకుండానే నన్ను రోజంతా రూమ్లో బంధిస్తే ఇక రాత్రి మొత్తం నువ్వు నాతోనే ఉన్నావు, నువ్వు నీ క్యారెక్టర్ మంచిది కాదని అందరి ముందు నిన్ను నిరూపిస్తాను, ఇక దాంతో నీకు ఎప్పుడు పెళ్ళి కాదని నన్ను బెదిరించాడు. ఇక అలా అయితే మా నాన్న ఇంకా అందరి ముందు తలదించుకునే పరిస్థితి వస్తుందని నేనే నా చేతులతోనే నా మెడలో తాళి కట్టుకున్నాను, అయినా విశ్వాకి నాకు పెళ్ళి జరగలేదు అని అమూల్య మీడియా ముందు చెప్పడంతో ఇక అది విన్న అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఆ మాటలు విన్న రామరాజు అమూల్య దగ్గరికి వచ్చి, అమ్మ అమూల్య, ఏంటమ్మా, ఏం జరిగింది, నీకు వాడికి పెళ్ళి కాకపోవడమేంటమ్మా, మరి ఆ తాలిబొట్టు నువ్వు కట్టుకోవడమేంటమ్మా అనగానే అప్పుడు అమూల్య, చూడు నాన్న, ఆ విశ్వగాడు నీ మీద కోపంతో నా జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశాడు, మిమ్మల్ని అందరి ముందు తలదించుకునేలా చెయ్యాలనుకున్నాడు, అందుకే మీరు నా వల్ల ఎవరి ముందు తలదించుకోకూడదు, బాధపడకూడదని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, నా అంతట నేనే నా చేతులతో ఈ తాళి నా మడలో వేసుకొని ఇక్కడికి వచ్చి నేను అందరికీ విశ్వాకి నాకు పెళ్లి జరిగిందని అబద్ధం చెప్పాను అని అమూల్య అంటుంది. ఆ మాటలు విన్న రామరాజు చాలా బాధపడుతూ వెంటనే అమూల్యని హగ్ చేసుకొని, అమ్మ అమూల్య, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నామమ్మా, నన్ను క్షమించు తల్లి అని రామరాజు అనగానే అప్పుడు అమూల్య, అవునానా, ఈ ప్రేమ కోసమే నేను విశ్వాని పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు, కానీ వాడే నన్ను బలవంతంగా తీసుకువెళ్ళాడు, నానా, నువ్వు నీ ప్రేమ లేకుంటే నేను బ్రతకలేను నానా, అన్నయ్యలు వదినలు చూపించిన ప్రేమతో నేను ఇక్కడే మీ దగ్గరే ఉండిపోతాను అని అమూల్య చెప్పగానే ఆ మాటలు విన్న అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక వేదవతి అమూల్య దగ్గరికి వచ్చి, అమ్మ అమూల్య, నువ్వు మా కోసం ఇంతలా ఆలోచించావు, కానీ మేము మాత్రం నీ గురించి కొంచెం కూడా ఆలోచించలేదు, ఆ విశ్వగాడితో వెళ్ళిపోయావన్న కోపంలో నిన్ను కొట్టాను, నీ మీద చేయి చేసుకున్నాను, నన్ను క్షమించు తల్లి అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చాలా కోపంగా విశ్వ కాలర్ పట్టుకొని, ఒరేయ్, నా మీద కోపంతో నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తావా అని చెప్పి రామరాజు విశ్వ చెంప పగలగొడతాడు. ఇక అది చూసిన ధీరజ్, నానా, వీణ్ణి కొట్టడం కాదు, వీణ్ణి పోలీసులకి పట్టించాలి అని చెప్పి వెంటనే ధీరజ్ తన ఫోన్ తీసి పోలీసులకి ఫోన్ చేస్తాడు. ఇక అక్కడి నుండి ఫోన్ రావడంతో పోలీసులు వెంటనే రామరాజు ఇంటికి వచ్చి, రామరాజు గారు, ఏం జరిగింది అనగానే అప్పుడు రామరాజు, చూడండి ఎస్ఐ, వీడు నా కూతుర్ని బలవంతంగా తీసుకువెళ్ళాడు, అందుకే వీణ్ణి తీసుకువెళ్ళి చేసిన తప్పుకి శిక్ష అనుభవించేలా
మీరే చెయ్యండి అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు పోలీసులు సరే రామరాజు గారు అని చెప్పి ఇక పోలీసులు విశ్వాని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటారు. ఇక అది చూసిన భద్రావతి, ఒరేయ్ రామరాజు, నువ్వు నా చెల్లెల్ని తీసుకువెళ్ళి నీ కొడుకు నా మేనకోడల్ని తీసుకువెళ్ళి నా ఇంటికి తీరని బాధని మిగిల్చారు. ఇప్పుడు నా మేనల్లుణ్ణి అరెస్ట్ చేయించి మరింత బాధ పెడుతున్నారు. చూడు, నువ్వు నీ కుటుంబం ఇంతకి ఇంత అనుభవించేలా నేను చేస్తాను, లేకపోతే నా మేనల్లున్నే అరెస్ట్ చేయిస్తావా అని చెప్పి ఇక భద్రావతి అమూల్యాని కొట్టబోతూ ఉంటుంది. అది చూసిన రామరాజు, ఏయ్ భద్రావతి, నా కూతురి మీద చెయ్యి పడిందంటే నీ చెయ్యి అక్కడే ఇరిచేస్తాను అనగానే ఇక భద్రావతి ఆగిపోతుంది. ఇక పోలీసులు విశ్వాని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు. ఇక అమూల్య చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ రామరాజు ఇంట్లోకి వెళ్తుంది. ఇక అందరూ కూడా అమూల్యాని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే శ్రీవల్లి అమూల్య దగ్గరికి వస్తుంది. ఇక శ్రీవల్లిని చూసిన అమూల్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక శ్రీవల్లి, అమ్మ అమూల్య అది అంటూ ఉంటే ఇక అమూల్య కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడుతుంది. చి, నువ్వు మా వదినవని చెప్పుకోవడానికే నాకు సిగ్గనిపిస్తుంది. నీ మొహం కూడా నాకు చూపించకు. నువ్వు ఆ శత్రువుతో విశ్వాతో చేతులు కలిపి నా జీవితాన్నే నాశనం చెయ్యాలని చూస్తావా? ఇప్పుడే నీ విషయం నాన్న ముందు బయట పెడతాను అని అమూల్య శ్రీవల్లి చెంప పగలగొట్టి శ్రీవల్లిని అక్కడి నుంచి రామరాజు దగ్గరికి తీసుకొస్తూ ఉంటుంది. అప్పుడు శ్రీవల్లి వెంటనే అమూల్య కాళ్ళు పట్టుకొని, అమూల్య, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, కానీ ఆ విశ్వగాడు నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఇద్దరికీ పెళ్లి జరిగితే 2 కుటుంబాల మధ్య గొడవలు జరగవని చెప్పాడు. దాంతో నేను విశ్వాకి నీ మధ్య ప్రేమ రాయబారం నడిపించాను. అంతేకాని వాడు ఇలా మోసం చేసి నిన్ను తీసుకువెళ్తాడని అస్సలు ఊహించుకోలేదు. చూడు అమూల్య, ఇప్పుడు నా నిజ స్వరూపం నువ్వు అందరి ముందు బయట పెడితే ఇక మావయ్య, బావ నన్ను జన్మలో క్షమించరు, నా మెడ పట్టుకొని బయటికి గెంటేశారు. ప్లీజ్ అమూల్య, నీకు దండం పెడతాను, నా గురించి ఎవరికీ చెప్పొద్దు అని శ్రీవల్లి అమూల్య కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటుంది. అది చూసిన భాగ్యం, అమ్మ అమూల్య, ఇప్పుడు నువ్వు శ్రీవల్లి నిజస్వరూపం బయట పెట్టినంత మాత్రాన నీకు న్యాయం కాదు కదా. చూడమ్మా, నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యొద్దు అనగానే అప్పుడు అమూల్య, అంటే నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు, కానీ నీ కూతురు జీవితం నాశనం కాకూడదా అని చెప్పి అమూల్య శ్రీవల్లి భాగ్యంకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంతలోనే అటుగా వెళ్తున్న చందు అమూల్య మాటలు విని ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక వెంటనే అక్కడికి వచ్చి, అమ్మ అమూల్య, ఏంటమ్మా, ఏం జరిగింది అనగానే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా కంగారు పడుతూ, ఇదేంటి ఇప్పుడు అమూల్య మాటలు బావ వినేశాడా అని అనుకుంటూ ఉండగా అప్పుడు అమూల్య, ఏమీ లేదన్నయ్య, నేను వదిన మాట్లాడుకుంటున్నా అనగానే ఇక చందు, ఏంటమ్మా, ఏం మాట్లాడుకుంటున్నావు? విశ్వాకి నీకు శ్రీవల్లి వదిన ప్రేమ రాయబారం గురించా, లేక నిన్ను బలవంతంగా విశ్వాకి అప్పజెప్పడం గురించా, దేని గురించి అని అంటూ ఉంటే ఇక అది విన్న అమూల్య ఒక్కసారి షాక్ అయిపోయి, అన్నయ్య అది అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఆ చందు మాత్రం, చూడు అమూల్య, నువ్వు మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను. నీ జీవితం నాశనమైపోవడానికి కారణం ఈ శ్రీవల్లే అని చెప్పి ఇక చందు చాలా కోపంగా శ్రీవల్లి మెడ పట్టుకొని హాల్లోకి తీసుకొస్తాడు. ఇక అది చూసిన రామరాజు, వేదవతి, ఏంట్రా, ఏం జరిగింది? అమూల్య ఏం చేసిందని తననల్లా బలవంతంగా లాక్కొస్తున్నావు అని ఆ వేదవతి అనగానే అప్పుడు చందు, అమ్మ, ఇన్ని రోజులు అమూల్య ఆ విశ్వగాడితో వెళ్ళిపోయిందని మనం అనుకుంటున్నాం, కానీ దానికంతటికి కారణం ఈ శ్రీవల్లే. శ్రీవల్లి అమూల్యాని బలవంతంగా విశ్వగాడితో పంపించింది. ఈ నిజం తెలిసి కూడా ఇన్ని రోజులు శ్రీవల్లి మనతో చెప్పలేదు. ఇక దీన్ని క్షమించకూడదు అని చెప్పి ఇక చందు శ్రీవల్లి చెంప పగలగొట్టి
బయటికి గెంటేస్తూ ఉంటాడు. ఇక అది చూసిన ప్రేమ నర్మద మాత్రం సైలెంట్గా ఉంటారు. ఇక వెంటనే శ్రీవల్లి నర్మద ప్రేమ దగ్గరికి వెళ్ళి, ప్రేమ, నర్మద, నన్ను కాపాడండి ప్లీజ్, బావ నన్ను బయటికి గెంటేస్తున్నాడు. ఇక నేను ఈ రోజుతో ఈ ఇంటికి శాశ్వతంగా దూరమైపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్లీజ్ మీకు దండం పెడతాను అని చెప్పి శ్రీవల్లి బ్రతిమిలాడుతూ ఉండగా అప్పుడు నర్మద, చూడు బల్లక్క, నీకు ముందు నుంచే చెప్తూనే ఉన్నాను, ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు చెయ్యొద్దని, అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యొద్దని నీకు ఆ రోజు చెప్పాను. కానీ నాకు ఎలాంటి సంబంధము లేదని నువ్వు మాతో అబద్ధం చెప్పావు. అయినా చేసిన తప్పుకి శిక్ష అనుభవించవలసిందే అని ఇక ప్రేమ అనగానే శ్రీవల్లి చాలా కోపంతో, చూడు నర్మద, నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు, మీరు ఇంతకి ఇంత అనుభవిస్తారు అని చెప్పి అనగానే అప్పుడు చందు, చూడు నువ్వు పెట్టిన శాపాలు చాలు, ఇక నడు అని ఇక చందు శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. ఇక అమూల్య గురించి నిజం తెలుసుకున్న రామరాజు కుటుంబం మొత్తం కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అది చూసిన భద్రావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఒరేయ్ రామరాజు, నా కుటుంబానికి కన్నీళ్లు మిగిల్చి నువ్వు మాత్రం సంతోషంగా నీ కుటుంబంతో గడుపుతున్నావా? లేదురా, నిన్ను వదలను, ఇంతకి ఇంత అనుభవించేలా నేను చేస్తాను. అయినా చావు అంచుల దాకా వెళ్ళి వచ్చావు, ఇప్పుడు నిజంగానే నిన్ను పైకే పంపిస్తాను అని చెప్పి ఇక భద్రావతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే విశ్వ సేనాపతి అక్కడికి వచ్చి, ఏంటక్క, ఏం జరిగింది, ఎందుకు ఆ రామరాజు కుటుంబం వైపు చూసి బాధపడుతున్నావు అనగానే అప్పుడు భద్రావతి, ఏంట్రా సేనాపతి, నీకు ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు సేనాపతి, చూడక్క, జరిగిందేదో జరిగిపోయింది, ఇక ముందు జరగాల్సిన విషయం గురించి మాట్లాడుకోవాలి అంతే అని సేనాపతి అనగానే అప్పుడు భద్రావతి, చూర్రా, ఇక నుండి ఆ రామరాజుగాడు సంతోషంగా ఉండొద్దు అని సేనాపతి భద్రావతి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే శారదాంబ అక్కడికి వచ్చి భద్రావతి మాటలు విని చాలా కోపంగా, ఏంటే భద్రావతి, ఏం మాట్లాడుతున్నావు, అక్కడ ఉంది నీ చెల్లెలు కుటుంబం, ఎందుకే నీ చెల్లెలంటే అంత పగ అనగానే అప్పుడు భద్రావతి, ఏంటమ్మా నీకు తెలియదా, అది పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాతే నాన్న దాని గురించి ఆలోచించే చచ్చిపోయాడు, ఇదంతా చేసింది ఆ వేదవతే, అందుకే దాని కుటుంబాన్ని సర్వనాశనం చేసేంతవరకు నేను విడిచిపెట్టను, ఆ రామరాజుని పైకి పంపించేంతవరకు నేను ఊరుకోను అని చెప్పి విశ్వ భద్రావతి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు విన్న శారదాంబ, చూడు, నీ చెల్లెలికి నువ్వు ఎంత అపాయం తలపెట్టాలని చూసినా పైన దేవుడుంటాడు, మంచి చేసిన వాళ్ళకి అంతే మంచి జరుగుతుంది అని చెప్పి శారదాంబ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మీడియా ముందు విశ్వ నిజస్వరూపాన్ని బయటపెట్టిన అమూల్య, విశ్వాని అరెస్ట్ చేయించిన రామరాజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.